హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి వినాయకునికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు తయారీ విధానం అయితే చూపించబోతున్నానండి. తక్కువ టైంలో 5 ప్రసాదాలు. ఇక్కడ వచ్చేసి 2 స్పూన్ల శనగపప్పు ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకుంటున్నానండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకొని పచ్చి కొబ్బరి తురుము అనమాట ఇది వేసుకొని వేపేసుకుంటున్నాను. కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదండి, వాటర్ అంతా తీసేసి శనగపప్పు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు 1 కప్పు పిండికి 1/2 కప్పు నీళ్ళు పోసుకొని అలానే కొంచెం సాల్ట్ వేసుకొని మరగనివ్వండి. తర్వాత వచ్చేసి 1/2 కప్పు బెల్లం వేసుకున్నాను. పప్పు బాగా ఉడికిన తర్వాత మాత్రమే బెల్లం వేసుకోండి. ఇప్పుడు బాగా మరిగిపోయింది కదండి, కరుగుతున్నప్పుడు పిండి వేసుకొని తిప్పేసుకోండి. వెంటనే ఉండలు కట్టకుండా బియ్యం పిండి 1 కప్పు వరకు బియ్యం పిండి అయితే పట్టిందండి. దానిపైన కొంచెం ఇలాచి పొడి వేసుకొని మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఇలా కలిపేసుకోండి. ప్యాన్ నుంచి బాగా విడుతుంది కదా, ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మరొకసారి మొత్తం అంతా కూడా నెయ్యి వేసుకొని ఇలా గట్టిగా మనం చేతితోటి పిసుకుతూ ఇలా కలిపేసుకున్న తర్వాత ముందైతే రౌండ్గా కుడుములు చేసేస్తున్నానండి. ఇలా కుడుములా చేసేసుకొని మనకి పిండి ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం పెద్ద సైజు కూడా తీసుకోండి, లేదంటే ఇలా మరీ పెద్దగా అయితే తినలేమన్నమాట. ఇప్పుడు వచ్చేసి రెండో షేప్ అనమాట ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి ఇలా మోదిక షేప్ అండి. ఇలా స్పూన్ తోటి చుట్టూ కూడా ఇలా ఘాట్లు పెట్టండి. మోదిక షేప్ అయితే చేసేసాం కదా. ఇప్పుడు 3 రకాలు అయిపోయినాయి, ఇంకొక 2 చేయాలి మనం. ఇంకోటి వచ్చేసి ఇలా అప్పల్లాగా చేస్తున్నాను, ఇది 4వది. ఇంకొకటి 5వ షేప్ వచ్చేసి మన రావి చెట్టు ఆకు ఉంటుంది కదండి, ఆకు తీసుకొని ఆకు ఎలాగైతే ఉందో దాన్ని అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి పిండిని. మీ దగ్గర ఎక్కువ ఆకులు ఉంటే ఇలానే మనం ఆవిరి పట్టించుకోవచ్చు. ఇక్కడ తక్కువ ఒకటే ఆకు ఉంది కాబట్టి నేను దీని నుంచి సపరేట్ చేసేసి ఆవిరైతే పట్టిస్తానండి. ఎక్కువ ఆకులు ఉంటే ఇలానే పెట్టేసేయండి. ఇలా పెట్టుకుంటేనే బెస్ట్ అండి. మనకి ఏంటంటే కొన్ని 4-5 ఆకులు ఎక్కువ తెచ్చుకోండి. మనం 5, 3, 9 పెట్టుకుంటాం కదా, కొన్ని ఎక్కువ ఆకులు తెచ్చుకొని ఆకుతో పలంగా ఆవిరి పట్టించండి. చూస్తున్నారు ఇక్కడైతే మనకి అన్నీ తయారైపోయినాయండి. ఇప్పుడు గిన్నెలో నీళ్ళు పోసుకొని దానిపైన ఒక గిన్నె, బెజ్జాల గిన్నె ఉంటే దాంట్లో ఆయిల్ రాయండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని పెట్టండి, లేదంటే ఊడి రావన్నమాట దాని నుంచి. అందుకనేసి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాయండి. ఇప్పుడు కొంచెం సేపు ఆవిరి పట్టించిన తర్వాత మనకి తయారైపోయినాయి.